హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో థర్డ్ ప్రోమో అయితే రానే వచ్చేసింది. సో యష్మి నామినేషన్స్ ఎట్లా అనిపించినాయి అనేది కామెంట్ చేయండి. నాకైతే సోనియానైతే చాలా మంచి పాయింట్ తీసింది అని అనిపించింది. సో ఇంకా ఆమెకు తగ్గ మొగుళ్ళు వచ్చేసి హౌస్ లో నబీల్ అండ్ యష్మి. సో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నారు ఇద్దరు. అసలు నబీల్ నామినేషన్స్ చూడండి మీరు ఎపిసోడ్ లో, నేను లైవ్ లో చూసాను. ఎక్సలెంట్ గా మాట్లాడిండు. అట్లనే యష్మి కూడా ప్రోమోలో అబ్బాయి ఏమన్నా మాట్లాడిందా, ఏమన్నా పాయింట్స్ తీసిందా అంటే ఇద్దరు బాడీ గార్డ్స్ పెట్టుకొని ఇద్దరు లేకుండా నువ్వు గేమ్ ఆడి చూపించు, ఇద్దరిని వెపన్స్ లాగా వాడుకుంటున్నావు అనేది ఎవరిని అంటుందంటే పృథ్వీ అండ్ నిఖిల్ అంటుంది. చాలా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడిందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకా మణికంఠని ఎవ్రీ నామినేషన్స్ టైంలో నేను ఖచ్చితంగా నేను నామినేట్ చేస్తా అని చెప్పింది. అట్లానే నువ్వు వీక్ ఉన్నావు, నువ్వు ఈ హౌస్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నామినేట్ చేసేసింది. ఇంకా మన మణికంఠ పాపం విపరీతంగా బర్స్ట్ అయిపోయి ఏడ్చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ నాకు సార్ చూపించారు మనకు వీడియో హగ్ల గురించి. అది ఇంకా అది మనసులో పెట్టుకున్నాడంటే యష్మి ఇట్లా చేసిందా అన్న ఉద్దేశంతో మొత్తం బర్స్ట్ అయితే అయ్యాడు. సో నాకు అనిపించింది ఏంటి అంటే ఇంకా సోనియాకి ఇక చాలా ఇట్లా పడుతున్నాయి, రాడ్స్ పడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఇంకా ఆమె ఇంకా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుందో మనకు ఎపిసోడ్లో చూడాలి. సో నబీల్ అయితే చాలా కరెక్ట్గా మాట్లాడాడు. మన సోనియా విషయంలో కరెక్ట్ పాయింట్స్ తీసి ఆమెకు తగ్గట్టుగా పాయింట్స్ టు పాయింట్ మాట్లాడాడు. అసలు ఆమె అసలు ఆన్సర్ చెప్పలేకపోయింది, మాట్లాడలేకపోయింది. కొన్ని సందర్భాల్లో నేను ఈ పాయింట్లో కాదు, నేను ఈ పాయింట్లో నామినేట్ చేస్తున్నాను, నాకు సార్ నేను ఇందులో కాదు మెచ్చుకుంది, ఇక్కడ నేను ఇక్కడ అని చాలా కరెక్ట్గా, అంటే అసలు నబీల్ని నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా మాట్లాడాడు. అట్లే యష్మి కూడా చాలా బాగా నువ్వు ఇద్దరిని వెపన్స్ లాగా యూజ్ చేసుకుంటున్నావు, వాళ్ళు లేకుండా ఆడి చూడు, అప్పుడు నీ గేమ్ ఏంటి అనేది మాకు అర్థమవుతుంది అని చెప్పేసి నాకు అర్థమైంది. ఇంకా సీత వచ్చేసి ప్రేరణ నామినేట్ చేస్తుంది. సో ఇద్దరు భలే వాళ్ళు ఒకరినొకరు నీకు దిస్ ఈజ్ గుడ్ అనగా నీ బ్యాడ్ అట్లా అంటే మంచి పాయింట్ అని ఓ మై గాడ్ అని ఇట్లా ఇద్దరు మాట కరెక్ట్గా మాట్లాడుకున్నారు. నాకు అది చాలా బాగా అనిపించింది. సో సీత అయితే నామినేట్ అవ్వలేదు. మీకు నేను షార్ట్ కూడా చేశాను ఎవరెవరు నామినేట్ అయ్యారో. సో చూడాలి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో. నేను ఓటింగ్ వీడియోస్ కూడా మార్నింగ్ అయితే అప్డేట్ చేస్తాను. అట్లే ఎపిసోడ్ అయిపోయాక ఎపిసోడ్ రివ్యూ కూడా చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే కంపల్సరీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా మరిన్ని షార్ట్గానే చేస్తాను ఫ్రెండ్స్, నేనైతే లాంగ్ చేయను వీడియోస్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.